సార్ క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ దట్ ఏంటంటే మీలాంటి ఒక పెద్ద హీరో చాలా వల్నరబుల్ క్యారెక్టర్ కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు, లాస్ట్ ఒక సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా. ఎవరు కొట్టలేదు అనుకుంటా. ఓకే, ధనుష్ గారు ఆల్మోస్ట్ ధనుష్ వెనకాల కొట్టాడు కదా. సో దేనికి కూడా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ చాలా. ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ లేకపోతే డిఫరెంట్ రోల్స్ అన్నీ అంటారు కదా. యూ హ్యావ్ డన్ ఇట్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఈ షిఫ్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. హోప్ఫుల్లీ ఇంకా చాలా మంచి రోల్స్ వచ్చి మంచి రోల్స్తో కంటిన్యూ చేస్తారని వీఆర్ విషింగ్ సార్. ఎస్ నాకు ఇది ఒక ఈ షిఫ్ట్ కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి, నాట్ దట్ నేను ఇటువంటి రోల్స్ చేద్దామని కాదు, బట్ చూస్తారు చేస్తే ఫ్రెష్ రోల్స్ చేస్తే ఆడియన్స్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఇట్ ఇస్ ద రైట్ రోల్ అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. సో ఎటువంటి రోల్ అన్నా చేయొచ్చు అని. లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అదే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా. ఊపిరి అనే ఒక సినిమా చేశాను, గగనం అనే సినిమా చేశాను. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ బాగా క్యారెక్టర్గా అంతమంది సినిమా చేశాను నేను. పెద్ద క్యారెక్టర్ గ్రే షేడ్స్ అనేది కాదు, జనాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ షేడ్ అయినా కూడా పర్వాలేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. శేఖర్ గారు ఫుల్ గ్లామరస్గా చాలా కలర్ఫుల్ నాగార్జున గారు ఉంటే అనుకునే టైంలో ఇంటర్వెల్ దాకా చూసినాక అసలు నాగార్జున గారికి అసలు క్యారెక్టర్ చేసే అవసరం ఏమొచ్చింది అని అనుకుని సెకండ్ హాఫ్ చూసినాక అమ్మయ్య ఓకే అందుకు చేసి ఉంటారేమో అనిపించింది. ఇది నాకున్న ఒపీనియన్. మీకు అలాంటి ఫోన్లు ఏమైనా వచ్చాయా? లేదు, ఎక్కడి నుంచి రాలేదు. యాక్చువల్లీ చాలామంది చాలా బాగున్నాను అన్నారు సార్. డెఫినెట్గా బాగుంది సార్. నేను అన్నది పాయింట్ కూడా నేను అదే సార్. నేను అన్నది నేను బాగలేదని లేదు. నేను అంటే ఆయన రేంజ్ ఆఫ్ దానికి ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేస్తుంటారు. మీకు ఒక పక్కన పెయిన్ ఉంది, ఆ క్యారెక్టర్లో కనబడుతుంది. అది అవసరమా ఆయనకి అనే ఒక పెయిన్ ఉండిందండి. నేను అంటే మరి క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా. అది ఒప్పుకునే కదా చేసింది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చిందని అవసరమా లేదా అనేది ఇక అది ఏమని చెప్పను. అవసరమా అని అన్నీ అవసరమే. మాకు యాక్టర్లకి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్.